the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగంలోని ప్రవేశికపై ఇటీవల సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను ధర్మాసనం నిన్నటి రోజున కొట్టివేయడం జరిగింది. ఈ టాపిక్ ఏంటో తెలుసుకునే ముందు దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాము. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగంలో ప్రవేశిక యొక్క పాత్ర ఏంటి, ప్రవేశిక ప్రాధాన్యత ఏంటో పాలిటీ చదివిన మనందరికీ తెలుసు. సో ప్రవేశిక, ప్రియాంబుల్ అంటాం, పీఠిక అంటాం. సో ప్రవేశికలో పదాల వరుస క్రమం సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, సర్వసత్తాక, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశం మన భారతదేశం. ఇందులో సోషలిస్ట్, సెక్యులర్, సామ్యవాద, లౌకిక మరియు ఇంటిగ్రిటీ, సమగ్రత, ఈ మూడు పదాలు. సో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ, ఈ మూడు పదాలు గుర్తుంచుకోండి. ఈ మూడు పదాలను 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, 42వ రాజ్యాంగ సవరణ ఎమర్జెన్సీ పీరియడ్లో జరిగింది. మన భారతదేశంలో ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 అనేది 1975 నుండి 77 వరకు ఉండేది. ఆ సమయంలో 1976లో మన మినీ కాన్స్టిట్యూషన్గా పిలిచే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది జరిగింది. ఆ అమెండ్మెంట్ ద్వారా ఈ మూడు పదాలను ప్రవేశికలో చేర్చడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు రాజ్యాంగ ప్రవేశికని ఒకే ఒకసారి సవరించాము. ఆ రాజ్యాంగ సవరణ ఏంటంటే 42nd అమెండ్మెంట్. సో దీనిపైన కేసు. సో ఈ అమెండ్మెంట్ చేసినప్పుడు అప్పుడు ఎటువంటి చర్చలు కానీ లేదా మేధావుల సూచనలు కానీ తీసుకోకుండా రాజ్యాంగాన్ని సవరించారని చెప్పేసి సుదీర్ఘకాలంగా కొంతమంది వ్యక్తులు వివిధ రూపాల్లో వారి యొక్క నిరసనని వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్గా ఒక సీనియర్ మాజీ పార్లమెంటు సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి గారు తనతో పాటు కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సో ఈ పదాలను తొలగించాలి అని చెప్పేసి దీనిపైన సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ప్రవేశిక పైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా, ప్రవేశికను సవరించాలన్నా కూడా అధికారము పార్లమెంటుకు ఉంటుంది అని చెప్పేసి నిన్నటి రోజున ఈ కేసులకి సంబంధించిన అంశాలకు ముగింపు పలికింది. సో అదే ఇక్కడ రాజ్యాంగ ప్రవేశికను పార్లమెంట్ సవరించవచ్చు. లౌకిక, సామ్యవాద పదాలపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత పదాలను చేర్చడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇటీవల నిన్నటి రోజున డిస్మిస్ చేసింది. 1976లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చింది. మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి గారు, అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ గారు, ఇతరులు దీనిపై పిటిషన్ వేయడం జరిగింది. గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ ఈరోజు మనందరికీ తెలుసు, నవంబర్ 26 మనం వజ్రోత్సవాలను చూస్తున్నాం. దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ ఆమోదముద్ర పడిన నవంబర్ 26, 1949 ఆ తేదీని ప్రతి ఏటా కూడా మనము ఎలా జరుపుకుంటున్నాం, రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించి ఈ సంవత్సరం పొడవునా కూడా వజ్రోత్సవాలను జరపాలని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్ణయించడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ఇదంతా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మీరు చూడండి, కరెంట్ పాలిటీలో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఉల్ఫాపై మరో 5 నెలల పాటు నిషేధం. ఇటీవల కొన్ని తీవ్రవాద సంస్థలు కానివ్వండి, లేదా భారతదేశంలో అల్లకల్లాలు సృష్టించే లేదా తీవ్రవాదాన్ని సృష్టించే లేదా రెచ్చగొట్టే సంస్థలు, దేశ సమగ్రతకు అడ్డుగా నిలిచే సంస్థలు కానీ వీటిపైన కేంద్ర ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధిస్తూ ఉంటుంది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ఇటువంటి వాటిని ప్రయోగించి. సో అలా చాలా సంస్థలు, జమ్మూ కాశ్మీర్ సంబంధించిన సంస్థలు కానివ్వండి, ఇవన్నీ మనం చూసాము. ఈరోజు మరొక సంస్థ దీనిపైన నిషేధాన్ని మరొక 5 ఏళ్ళు పొడిగించడం జరిగింది. ఇక్కడ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, ఏ ప్రాంతానికి సంబంధించింది చూడండి. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాంపై విధించిన నిషేధాన్ని కేంద్రం మరో 5 ఏళ్ల పాటు పొడిగించింది. అస్సాం రాష్ట్రాన్ని దేశం నుంచి వేరు చేయాలనే లక్ష్యంతో ఈ తిరుగుబాటు సంస్థ ఇప్పటికీ పనిచేస్తోంది అని, ఇతర తీవ్రవాద సంస్థలతో కలిసి దోపిడీ, హింసకు పాల్పడుతోందని
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో చెప్పింది. 1990లో తొలిసారిగా కేంద్రం ఉల్ఫాను నిషేధిత సంస్థగా ప్రకటించింది. అప్పటి నుండి నిషేధాన్ని పొడిగిస్తూ వచ్చింది. ఉల్ఫా అంటే ఏంటి? యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాంని మన భారతదేశం నుండి వేరు చేయడానికి ప్రయత్నిస్తున్న సంస్థ. నిషేధం విధించడంలో ఎంత మాత్రం తప్పులేదు. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న ఎకానమీ రిలేటెడ్ కాంటెంపరీ ఇష్యూస్ మనం చాలా చూస్తున్నాము. అందులో ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ విధంగా ఏ సంస్థలు అంచనా వేస్తున్నాయని చెప్పేసేసి ఈరోజు మరొకసారి S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ అంచనా వేసింది. భారతదేశం యొక్క వృద్ధి రేటులో భారీ కోత విధించింది. ప్రస్తుత పరిస్థితులు కానివ్వండి ఇటువంటివి. సో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇండియాస్ గ్రోత్ రేట్ అనేది 6.7%గా ఉండబోతుందట. జీడిపి గ్రోత్ రేట్ 26-27 ఫినాన్షియల్ ఇయర్లో 6.8%, అండ్ 2024-2025 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏమో 6.8%గా ఉంటుందని చెప్పడం జరిగింది. అమెరికా ఎన్నికల అనంతరం ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు సంబంధించి వృద్ధి అంచనాలపై తాజా నివేదికను S&P గ్లోబల్ రేటింగ్ ఇటీవల విడుదల చేసింది. మనందరికీ తెలుసు జీడిపిలో చూస్తాం వృద్ధి రేటుని, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఈ డెఫినేషన్ కానీ ఇదంతా కూడా మనం తరచూ డిస్కస్ చేస్తూనే ఉన్నాము. సో నిన్నటి రోజున కేంద్ర క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగింది. సో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిపైన క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఇంపార్టెంట్ ఒక 2 ఉన్నాయి క్యాబినెట్ అప్రూవల్స్లో. నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. సో న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది కేంద్ర మంత్రి మండలి. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి? టు ప్రమోట్ న్యాచురల్ ఫార్మింగ్ ఇన్ మిషన్ మోడ్ అక్రాస్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా న్యాచురల్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయడము, ప్రోత్సహించడము. ఇందుకోసము 2,481 కోట్ల రూపాయల అవుట్లేని కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 1,584 ఖర్చు చేస్తుంది, రాష్ట్రాల వాటా 897 crore. గుర్తుంచుకోండి. టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ 15,000 క్లస్టర్స్ ఇన్ గ్రామ పంచాయత్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి టాటో ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. టాటో ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇటీవల కేంద్ర క్యాబినెట్ చే ఆమోద ముద్ర పొందింది. ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్లోని శ్రీయోమి డిస్టిక్లో ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అనేది చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఎంత మొత్తంలో అంటే 1,750 crores ఎస్టిమేషన్ కాస్ట్. దీనికి కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. రానున్న 4 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. టాటో ఐ హైడ్రో ప్రాజెక్ట్ అనేది, ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ఏ డిస్టిక్, ఏ రాష్ట్రంలో నిర్మించడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది November 25, 2024 రోజున అని అడుగుతారు. అండ్ దేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాం. ఈరోజు ఒక సూపర్లేటివ్ టాపిక్ లడఖ్లోని లే ప్రాంతంలో ఏర్పాటైన. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లేలో గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూలింగ్ స్టేషన్. ఇది దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూలింగ్ స్టేషన్ కావడం ప్రత్యేకతనంట. కేంద్రపాలిత ప్రాంతమైన లదాఖ్లోని లేలో గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ నిర్మాణాన్ని అమర్ రాజా ఇన్ఫ్రా విజయవంతంగా పూర్తి చేసింది. ఓకేనా? NTPC లిమిటెడ్ కోసం ఈ ప్రాజెక్ట్ను అమర్ రాజా ఇన్ఫ్రా చేపట్టింది. 3 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యత కూడా అమర్ రాజా ఇన్ఫ్రాదేనంట. గుర్తుపెట్టుకోండి, ఎక్కడని అడుగుతారు. సహకార సంఘాలకు అంతర్జాతీయ తోడ్పాటు. సో నిన్నటి రోజున ఒక సమావేశం జరగబోతోందని మనం లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేస్తాం. నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా కోఆపరేటివ్ సంబంధించిన ఒక సంస్థ, సో ఇక్కడ ఒక సదస్సు ప్రపంచవ్యాప్తంగా సహకార సంఘాలకు మద్దతుగా నిలిచే సరికొత్త భాగస్వామ్య ఆర్థిక నమూనాను సృష్టించాలని ప్రధాని మోదీ గారు పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పురోగతికి ఇది చోదకంగా మారుతుందని తెలిపారు. ఢిల్లీలో ఇటీవల ఆయన నిన్నటి రోజున అంతర్జాతీయ సహకార కూటమి గ్లోబల్ సదస్సులో ప్రసంగించారు. గుర్తుంచుకోండి, ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025ను ప్రధాని మోదీ గారు ప్రారంభించడం జరిగింది. సహకార ఉద్యమంలో భారత నిబద్ధతకు ప్రతీకగా రూపొందించిన స్మారక పోస్టల్ స్టాంపును కూడా తను ప్రారంభించారు మోదీ గారు. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గతంలో మనం డిస్కస్ చేసిన టాపికే, నరసాపురంకి GI ట్యాగ్ వచ్చింది, నరసాపురం లేస్కి అని చెప్పేసి. సో అఫీషియల్ ధృవీకరణ పత్రం అనేది నిన్నటి రోజున వార్తల్లోకి వచ్చింది. మనందరికీ తెలుసు GI ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు అంటాము. ఏదైనా ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా లేదా ఒక వస్తువుకి ప్రాంతం ఆధారంగా ప్రత్యేకంగా గుర్తింపునివ్వడం. ఆ వస్తువు ఏదైనా కావచ్చు, పండించే పంటే కావచ్చు, వంటే కావచ్చు, నేసే వస్త్రమే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, లేదా పెయింటింగ్సే కావచ్చు, కళలే కానివ్వండి, ఏదైనా సరే. సో GI ట్యాగ్కి సంబంధించిన చట్టం ఏంటి? జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్
రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్స్ యాక్ట్ 1999 ఈ చట్టం ఆధారంగా చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ జిఐ ట్యాగ్ని మంజూరు చేస్తూ ఉంటుంది. సో ఇటీవల మంజూరైంది, గుర్తుపెట్టుకోండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నర్సాపురం లేస్కు భౌగోళిక సూచిక ధృవీకరణ పత్రం దక్కింది. కేంద్ర ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేనేత ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ సహకారంతో ఢిల్లీలో నిన్నటి రోజున ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఉత్పత్తుల ప్రోత్సాహం, మార్కెట్ లింకేజ్ వీటికి సంబంధించి ప్రత్యేక చర్చ జరిగింది. సో 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1.48 lakh crores, తెలంగాణకు 1.22 lakh crores కేంద్రం నుంచి నిధులు. సో ఇక్కడ 2021-22, 2023-24 మధ్య. సో వివిధ పద్దుల కింద 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 మధ్యకాలం ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణకు 1.22 lakh crores, ఆంధ్రప్రదేశ్కు 1.48 lakh crores పైగా నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆర్థిక సంఘం నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, అదనపు కేంద్ర సాయం, విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులు వీటన్నిటికి కూడా ఇది మనం చూడొచ్చు. అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరిస్తున్న అంతర్జాతీయ పురస్కారాల గురించి మనం ప్రత్యేకంగా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో 19 పురస్కారాలు పొందారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా మరొకటి, సో పిఎం మోడీ హానర్డ్ విత్ గ్లోబల్ పీస్ అవార్డ్. సో ఇది కౌంట్ చేసుకోకండి, యాక్చువల్గా 19 ఏమో వివిధ దేశాలు ప్రదానం చేసిన, ఇక మిస్లీనియస్ కూడా ఉన్నాయి కదా అందులో ఇది. సో గ్లోబల్ పీస్ అవార్డు అనేది యుఎస్ బేస్డ్ ఇండియన్ అసోసియేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజెంటెడ్ బై వాషింగ్టన్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీ అండ్ AIAM వారు ప్రదానం చేశారు. సో నరేంద్ర మోదీ గారిని ఇటీవల వరించిన పురస్కారాల గురించి ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామినేషన్లో వస్తే ఇటీవల తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో రష్యా పురస్కారం గురించి అడిగారు. అలాగా ఉరుగ్వే అధ్యక్ష ఎన్నికల్లో యమండు విజయం సాధించారు. దక్షిణ అమెరికా ఖండంలోని ఉరుగ్వే అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష బ్రాండ్ ఫ్రంట్ కూటమి అభ్యర్థి యమండు ఓర్సీ విజయం సాధించారు. సో పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, ఓకేనా. ఇక క్రీడలకు సంబంధించి ఇటలీ ఆతిథ్యంలో జరిగిన డేవిస్ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇటీవల విజేతగా నిలిచింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరు విజేతగా నిలిచారు అని అడగవచ్చు. సో ఇక్కడ స్పెయిన్ విజేతగా నిలిచింది. సో డేవిస్ కప్ విజేతగా స్పెయిన్. ఎవరిపైన గెలుపొందింది అంటే నెదర్లాండ్స్. సో నెదర్లాండ్స్ పైన విజేతగా నిలిచింది స్పెయిన్ జట్టు. సో డేవిస్ కప్ అనేది ఏ క్రీడకు సంబంధించింది అంటే టెన్నిస్ క్రీడకి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. సో అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, రాజ్యాంగ ప్రవేశికను పార్లమెంట్ సవరించవచ్చు అనే అంశము, ఉల్ఫాపై మరో 5 ఏళ్ల పాటు నిషేధం పొడిగింపు, భారత వృద్ధి అంచనాలను S&P గ్లోబల్ రేటింగ్స్ ఏ విధంగా అంచనా వేస్తుందని, అండ్ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ సంబంధిత అంశము, టాటో ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్లో, అండ్ లేలో గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూలింగ్ స్టేషన్ ఏర్పాటు, సహకార సంఘాలకు అంతర్జాతీయ తోడ్పాటు అనే అంశము, నర్సాపురం లేస్కు GI గుర్తింపు, అండ్ గత 3 ఏళ్లలో ఏపీ తెలంగాణకు కేంద్రం నుంచి వివిధ పద్ధతుల కింద వచ్చిన మొత్తము. సో గ్లోబల్ పీస్ అవార్డు నరేంద్ర మోదీ గారికి, ఉరుగ్వే అధ్యక్ష ఎన్నికల్లో యమండు విజయం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రీడా సంబంధిత అంశము. సో ముఖ్యంగా క్రీడా సంబంధిత అంశాల నుండి పోటీ పరీక్షల్లో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. క్రీడలు, సంబంధిత పదాలు, సంబంధిత టోర్నీలు, ఈ టాపిక్ని ప్రత్యేకంగా చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు వార్తలు నిలిచిన అంశము డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించింది అని అడుగుతారు. సో టెన్నిస్. సో టెన్నిస్ క్రీడకు సంబంధించింది. సింపుల్గా చెప్పాలంటే టెన్నిస్లో ప్రపంచ కప్ అంటది. మరి 2024 డేవిస్ కప్ విజేతగా ఈరోజు ఇటలీ నిలిచింది, గుర్తుపెట్టుకోండి. ఇటలీ ఎవరిపైన గెలుపొందింది, ఫైనల్లో రన్నరప్ ఎవరంటే నెదర్లాండ్స్, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ పైన ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. సో డేవిస్ కప్ 2024 విజేతగా, స్పెయిన్లో జరిగిన డేవిస్ కప్ 2024 విజేతగా ఇటలీ నెదర్లాండ్స్ పైన గెలుచుకోవడం జరిగింది, టైటిల్ని కైవసం చేసుకుంది. సో టెన్నిస్ క్రీడకు సంబంధించింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, రాజ్యాంగ ప్రవేశికను పార్లమెంట్ సవరించే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఉల్ఫాపై మరో 5 ఏళ్ల పాటు నిషేధం కొనసాగింపు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. భారత వృద్ధి అంచనాలను S&P గ్లోబల్ రేటింగ్స్ ఏ విధంగా అంచనా వేస్తోందని, అండ్ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ సంబంధిత ఆమోదముద్ర. టాటో ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్లో నిర్మాణము. లే లడఖ్లో
గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూలింగ్ స్టేషన్ ఏర్పాటు సంబంధిత అంశము, సహకార సంఘాలకు అంతర్జాతీయ తోడ్పాటు ఇటీవల ముగిసిన ఒక గ్లోబల్ సదస్సు, నర్సాపురం లేస్కు జిఐ ట్యాగ్ ధృవీకరణ పత్రము, అండ్ గత 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి కేంద్రం నుంచి వివిధ పద్దుల కింద రావాల్సిన మొత్తము, అండ్ ప్రధానమంత్రి గారిని వరించిన గ్లోబల్ పీస్ అవార్డు, ఉరుగ్వే అధ్యక్ష ఎన్నికల్లో యమండు విజయం సాధించారు, యమండు ఓర్సి. సో డేవిస్ కప్ 2024 విజేతగా ఇటలీ. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.